ఆ మంత్రి ఎమ్మెల్యే ఈగోను టచ్ చేశారా? అందుకే మంత్రి అయితే ఏంది, ఎవడైతే నాకేంటి, నా రాజకీయం నాది, నా అవసరాలు నావంటూ ఓపెన్ గాని ఫైర్ అయిపోయారా? ఎమ్మెల్యే ఇచ్చిన షాక్తో అవాక్కైన మంత్రి తేరుకోవడానికి కాస్త టైం పట్టిందా? వ్యవహారం అంత దూరం వెళుతుందని ఊహించలేకపోయిన ఆ మంత్రి ఎవరు? ఆయనకు ఝలక్కిచ్చిన ఎమ్మెల్యే ఎవరు? అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆన్ రికార్డు బీజేపీ ఎమ్మెల్యే, అనధికారికంగా మాత్రం టీడీపీ శాసనసభ్యుడు. అలా ఎందుకబ్బా అంటే అది వేరే లెక్క. అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన వ్యవహారం అదో డిఫరెంట్ స్టోరీ. కానీ ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాష్ట్ర మంత్రి నారాయణ మీద ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అంటున్నారట. ఇంకా నిర్మోహమాటంగా మాట్లాడేసుకోవాలంటే నువ్వేంది, నీ కథేంది అన్నట్టుగా మంత్రి విషయంలో మాట్లాడుతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు. సొంత కూటమి మంత్రి మీద ఎమ్మెల్యేకు ఎందుకంత కోపం వచ్చింది? భారీ డైలాగ్స్ ఎందుకు పేలుతున్నాయి అనంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగానే ఉందన్నది లోకల్ వాయిస్. తాజాగా కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చారు నారాయణ. మున్సిపల్ శాఖ మంత్రి, పైగా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కూడా అవడంతో తన టూర్లో భాగంగా మున్సిపాలిటీల నుంచి సేకరించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదనలపై చర్చించారాయన. ఈ క్రమంలోనే అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురం, కాపవరం గ్రామాలలో చెత్త నుంచి సంపద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం స్థలాలు పరిశీలించారు. అక్కడే ఎమ్మెల్యేకు మండిపోతోందట. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో చెత్త తీసుకొచ్చి నా నియోజకవర్గంలో డంప్ చేయడమేంటి అని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అదో కారణమైతే అంతకు మించిన రీజన్ ఇంకోటి ఉందని అంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. మంత్రి అనపర్తి నియోజకవర్గంలో పర్యటించాలి అనుకున్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డికి సమాచారం ఇవ్వలేదట. సరిగ్గా ఈ పాయింట్ మీద ఎమ్మెల్యేకు టాప్ టు బాటం ఫైర్ అయిపోయిందని అంటున్నారు. నేనంటే మరి అంత లెక్కలేంతనమా? ఆయనకి అసలు నేను ఎలా కనపడుతున్నాను? నేనొకడిక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానని అసలు గుర్తుందా? లేక అనపర్తికి అసలు ఎమ్మెల్యే లేడని అనుకుంటున్నాడా? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వచ్చెళ్ళిపోతే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని సన్నిహితుల దగ్గర ఓ రేంజ్లో మండిపడ్డట్టు తెలిసిందే. అసలు కలెక్టర్ ఏం చేస్తున్నట్టు అని ఓపెన్ గానే బ్లాస్ట్ అయిపోయారు ఎమ్మెల్యే. ఇంత జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నా నియోజకవర్గంలో చెత్త డంపింగ్ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. దీనికోసం అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతానని చెప్పేశారట. ఈ విధంగా ఏర్పాటు చేస్తే ఊళ్ళకు ఊళ్లే పోతాయని, లోకల్గా మా ఇబ్బందులు మాకుంటాయి, మా నొప్పి మీకేం తెలుస్తుంది అంటున్నారట నల్లమిల్లి. గత ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఆ పరిశ్రమతో పరిసర గ్రామాల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశారు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు అదే ప్రాంతంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తే తాను డిఫెన్స్లో పడతానని ముందే అలర్ట్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షం ఆందోళనలు చేస్తుందని ఉప్పందడంతో అధికార పక్షంలో ఉన్నప్పటికీ ముందుగా తానే ఓపెన్ అయిపోయారట. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఉంటుందని లెక్కలేసినట్టు తెలిసిందే. ఎమ్మెల్యే రియాక్షన్తో మంత్రి నారాయణ తేరుకోవడానికి సమయం పట్టిందంట. ఏమైనా ఉంటే పర్సనల్గా చెప్పొచ్చు కదా అని ఆయన్ని ఉద్దేశించి కామెంట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు నల్లమిల్లి సైతం ఏదన్నా ఉంటే ముందు సమాచారం అడిగి కదా ఫీల్డ్కి వెళ్లాల్సిందని రీసౌండ్లో రిప్లై ఇచ్చారట. లోకల్గా ఉన్న వారికి కనీసం ప్రయారిటీ ఇవ్వకపోతే పరిణామాలు ఇట్టాగే ఉంటాయి అన్నట్టు తెలిసిందే. పనిలో పనిగా 2 జిల్లాల కలెక్టర్లు, అధికారులను డైరెక్ట్గా అటాక్ చేసి పారేశారట ఎమ్మెల్యే. మీరు ఉద్యోగాలు చేస్తారు, వెళతారు, మేము ఈ ప్రాంతంలో ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేస్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారట. అయితే ఇంత రాద్ధాంతం అవుతుందని మంత్రి కూడా ఊహించలేదని అంటున్నారు. అందుకే ఆ వ్యవహారాన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టండి అని క్లారిటీ ఇచ్చేశారట. మొత్తానికి తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా మంత్రి ఫీల్డ్ విజిట్ చేయడంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చేసిందంట. చెత్త విషయంలో ఇన్వాల్వ్ కావద్దని మంత్రి నారాయణకు క్లారిటీ ఇచ్చేశారు. దాంతో కూటమిలో కాంపిటీషన్గా మారిందంట వ్యవహారం. ఈ చెత్తేమో గాని, దీని నుంచి వచ్చే సంపదేమో గాని ఈ వ్యవహారం ఎట్నుంచి ఎటుపోతుందో అంటున్నారు రాజకీయ పరిశీలకులు.